దేవుని నామమున స్తోత్రములండి. గత వారమంతా కూడా కాలముల గురించి మనకు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈనాడు ఆయన మన స్వరములు ఎట్లాగున్నాయో నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. అందుకు మత్తయి సువార్త 15:31 మూగవారు మాటలాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును, జనసమూహం చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలీయులు దేవునిని మహిమపరిచిరట. దేవుడు ఆశ్చర్యపడి అని వ్రాశాడు అక్కడ. ఆ మాటకి యేసుని ఆశ్చర్యపరిచిన మాట, అబ్బురపరిచిన మాట, మనలో ఎవరికైనా ఇంతటి విశ్వాసం ఉన్నదా అని అపోస్తలుని ఆనాడు ఈనాడు కూడా అడుగుతున్న మాట. నీ నీ మాట, మన మాట యేసుని సంతోషపరిచిందా, మురిపించిందా, మరిపించిందా, ఆశ్చర్యపరిచిందా, లేక ఉద్యానవనంలో పెంచబడినవాడా, లేకపోతే పెంచబడినదానా? మన స్వరము తెలుసుకొనగోరుచున్నాడట. కష్టం వస్తే మన స్వరములు ఎలాగుంటున్నాయి, కోపం వస్తే మన స్వరములు ఎలాగుంటున్నాయి, గాబరా వస్తే మన స్వరములు ఎట్లాగుంటున్నాయి, ప్రియ సంగమా, ఆయా పరిస్థితులలో మన స్వరములు ఎలాగుంటున్నాయి? నేను అనగా దేవుడు తెలుసుకోవాలని ఆశపడుచున్నాడంట. ప్రభు అంటున్నాడు, నీ చెలికత్తెలు నీ స్వరము తెలుసుకోవాలనుకున్నారు కదా, నేను కూడా నీ స్వరమును తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు షూలమతితోటి. పరమగీతములలోని షూలమతితోటి దేవుడు కష్టములలో, శ్రమలలో, బాధలలో, అనారోగ్య స్థితిలో, నిరాశలో మన స్వరములు ఎలాగున్నాయి? కన్న కుమారుని వధించడానికి మోరియా కొండ మీదకి వెళ్ళుచున్న అబ్రహాము గారి స్వరం ఎలాగున్నది? పనివారితో మీరు ఇక్కడే నిలిచి ఉండండి, నేను నా కుమారుడును యెహోవాకు బలి అర్పించి మరలా తిరిగి వస్తాము. ఎంత చక్కని మాట కదా! నిర్భయముతో కూడిన ఆ యొక్క మాట స్వరము. నాన్న, గొర్రెపిల్ల ఏది, యెహోవాయే చూచుకొనును అన్నాడు. అప్పుడు తండ్రి అయిన అబ్రహాము ఆ ఆతృతలో, ఆ సమయంలో అబ్రహాము గారి స్వరంలో ధైర్యంతో కూడిన మాట కాదా? దేవునిపై అపారమైన నమ్మకమైన మాట కదా! గొలియాతు మీదకి వెళ్ళవలసిన తరుణంలో దావీదు స్వరం ఎలాగుందండి? సింహాన్ని చంపేశాను, ఎలుకబంటిని చీల్చేశాను, నాకు లెక్కేమున్నది అనలేదు. సింహము నోట నుండి, ఎలుకబంటి నోట నుండి తప్పించిన ఆ దేవుడే ఈ ఫిలిష్తీని నా చేతి నుండి కూడా తప్పిస్తాడు. చక్కటి స్వరము, అభయంతో కూడిన జయబేరి మ్రోగించిన స్వరము, తన మీద కాకుండా దేవుని మీద ఆధారపడిన స్వరంతో మాట్లాడుతున్నాడు. ఛాలెంజ్ చేసి మాట్లాడిన స్వరము కదా దావీదుది గొలియాతుపై. తన కుమార్తె ఎదురొస్తే విజయోత్సాహపు వేళ తండ్రి అయిన యోఫ్తా ఏమన్నాడు? అయ్యో నా కుమారి, యెహోవాకు నేను మాట ఇచ్చున్నాను, నా మాట దేవునికి నేనిచ్చిన మాటను వెనుక తీయలేను అన్నాడు. దేవునికి దేవుని మాటకే విలువిచ్చున్నాడు. కన్న కూతుర్ని పక్కకు పెట్టి ఉన్నాడు. ఎలీషా అంటాడు ఏలియాతో, నా వెంబడి రావద్దని నీవు అనవద్దు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను విడవనన్నాడు. అదే మాట రూతమ్మ కూడా అత్తైన నయమితో కూడా ఇదే స్వరం ఉంటుంది. మన స్వరములు ఎట్లాగున్నాయండి? అబ్రహాంలాగా నిర్జీవముతో కూడిన స్వరమా? యోఫ్తా లాంటిది మాట తప్పని స్వరమా? దావీదు లాంటి దావీదు లాంటి అభయముతో కూడి జయభేరి మ్రోగించి నిశ్చయత కలిగిన స్వరమా? ఎలీషా లాంటి గురువు చేత దేవుని గూర్చి అభ్యసించాలని పట్టుదలగిన స్వరమా? రూతు వలె నిజదేవుడని తెలుసుకొనవలెనని సంతోషంతో కూడిన స్వరమా? కనాను స్త్రీ వంటి పట్టుదల కలిగిన స్వరమా? యోబు భార్య లాంటి మూర్ఖపు స్వరమా? బలహీనపడినటువంటి పేతురు లాంటి సాతాను స్వరమా? కోరాహు లాంటి తిరస్కారపు స్వరమా? తిరుగుబాటు స్వరమా? తోమా లాంటి అనుమానపు స్వరమా? మరియా మార్త లాంటి నిరసన స్వరమా? ఏది మన స్వరము? యేసు ఆశ్చర్యపడి ఆనందపడినటువంటి కనాను స్త్రీ లాంటి స్వరము లాంటి మెప్పు పొందుదామా? అబ్రహాములాగా మాట్లాడదామా? మరికొన్ని గడియలలో కుమారుని బలి అర్పించే సంఘటనలో కూడా యెహోవాయే చూచుకుంటాడు అనగలిగిన స్వరమా? నేను నా కుమారుడు తిరిగి వస్తామని అభయముతోటి పనివారికి చెప్పిన స్వరమా? ఎంతో అబ్బురపరిచే స్వరము కదా! గనుక ఇన్ని సంవత్సరములుగా సంఘంలో, సహవాసంలో, ఉపదేశంలో ఎదిగి ఉన్నాము కదా! ఆయా సన్నివేశాలలో, ఆయా సమయంలో మన స్వరములు ఎలాగున్నాయో వినాలని ఆయన దేవదూతలతో కూడా
చెప్తూ ఉన్నాడంట. నీ చెలికెత్తలే కాదు, నీ దేవుడు కూడా వినాలనుకుంటున్నాడన్నాడు. మన తీర్మానము, మన హృదయము, మన స్వరము వినాలనుకుంటున్నాడట. మనమైతే నీవు మాట్లాడితే నీ స్వరము వినగలిగి తెలుసుకొని అర్థం చేసుకుంటానని దేవుని స్వరం గురించి వేగిరపడుచున్నాం కదా! మన దేవుడైతే మన తలంపులలో ఉన్నప్పుడే మన స్వరమును గమనిస్తాడు. కాబట్టి మన తలంపులు, మన హృదయము దేవునికి అనుకూలంగా మారాలి. కృతజ్ఞత వచనములే మన నోట నుండి రావాలి కానీ మరొక మాట, దూషణమైన మాటలు మన నోట రాకూడదు. మన హృదయములలోనికి అసలుకి ఏ చెడు తలంపులు రాకూడదు. దేవుని అగ్నిచేత కాల్చబడిన పెదవులతో దేవుని చిత్తానికి అప్పగించుకొని మాట్లాడాలి. ఇలాంటి అనుభవములున్న క్రోడీకరించుకొని, ప్రభువా మా స్వరములో నీకు వినిపించినప్పుడల్లా నీకు సంతోషం కలిగించే స్థాయిలో బ్రతకాలని అనుకుంటున్నాం ప్రభువా. ఏ చెడ్డ స్వరములు మా దరి చేరనీయకు ప్రభువా. ఈ తిరుగుబాటు స్వరము, ఈ నిరసన స్వరము, మూర్ఖపు స్వరము, సాతాను స్వరము, ఈ అనుమానపు స్వరము, నిన్ను ద్వేషించే స్వరము మా దరిని చేరనీయకుండా కాపాడు ప్రభువా అని మనము దేవుని అడుగుదామా? మేము అబ్రహాంలాగా, యోఫ్తాలాగా, దావీదులాగా, ఎలీషాలాగా, రూతు వలె, కనాను స్త్రీల వలె నీకు ఇష్టపడి సంతోషపడే మాటలు, అలాంటి స్వరము కలిగి ఉండాలని ఆశపడుచున్నాము ప్రభువా. యోబు లాంటి నమ్మకం కలిగిన స్వరము మాకివ్వండి. ఎప్పుడు మేలులే పొందుతామా, కీడు పొందనక్కర్లేదా అన్న స్వరములు మాకు దయచేయండి. ఏదైనా అటువంటి మాటలు మాట్లాడే స్వరం మాకు దయచేయండి. ఏదైనా సంతోషంగా దేవుని స్తుతించాలనే స్వరము మాకివ్వండి ప్రభువా అని వేడుకుందాము. స్వర సమ్మేళన మాటల మూటయే స్వర మాధుర్యము. దేవుడు ఆఘ్రాణించు పరిమళ వాసనలు వెదజల్లుదామా స్వరములతోటి. దేవుడి ఈ వాక్యములతోటి కొన్ని స్వరములు పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుడు ఎవరెవరు ఏ మాటల్లో ఎట్లా మాట్లాడారో దేవుడు మనకు నేర్పించేందుకు ఎలా స్తోత్రములండి. ఇటువంటి స్వరములు కూడా మనలో ఏమన్నా దేవునికి ఇష్టం కాని స్వరములు ఉంటే మనం తీసేసుకొని దేవునికి ఇష్టమైన స్వరములు మనము దేవునికి అర్పించగలిగితే ఆయన ఆశ్చర్యపడి, అక్కడ జరిగిన వాటన్నిటి గురించి ఆయన ఆశ్చర్యపడినట్లుగా మన స్వరములను ఆయన విన్నప్పుడు ఆశ్చర్యపడి మన స్వరం వినడానికి ఆయన ఆసక్తి చూపించునుగాక. అటు రీతిగా మనల్ని అందరినీ కూడా మన స్వరములను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.